ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేదానికి ప్రధాన కారణం మల్లెల శ్రీహరి అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్ అబ్బాయి వరంగల్ నీట్లో పీహెచ్డీ చేస్తున్నారు. ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ నీట్లో పీహెచ్డీ చేస్తున్నటువంటి మల్లెల శ్రీహరి నా కార్యక్రమాన్ని స్పందించి నన్ను ప్రశ్నించవచ్చు అన్న నా కార్యక్రమాన్ని స్పందించి వారు నేరుగా స్పందించారు. వారి సూచన మేరకి రావడం జరిగింది. నిజంగా కొన్ని విషయాలైతే నాకు అవగాహన ఉంది, కానీ కొన్ని విషయాల్లో ఇంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పని నేను భావించలేదు. ఆ మల్లెల శ్రీహరి చెప్పింది 100% నిజం. దీని మీద కాస్త నాకు కూడా ఆవేదన కలిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గట్టిగా మాట్లాడడం జరిగింది. నేను చెప్పేది రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలా, అద్భుతాలు చేస్తాం అన్న కళ్ళ ప్రపంచంలో నేను బతికే వ్యక్తిని కాదు. కానీ కనీస పార్టీ సేవలు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మనం ఇవ్వకపోతే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్స్ లో వస్తువుల మెరుగుదల కోసం, సేవల మెరుగుదల కోసం ప్రత్యేక చొరవ చూపుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇన్ని లోపాల కనీసం మెను బ్రేక్ఫాస్ట్ మెను కూడా పాటించలేని పరిస్థితి. అందుకే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పని, లేదా వారికి హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ విషయంలో కూడా ఉండాల్సింది 214 అయితే వచ్చేది 145. దీని మీద కూడా వారికి నోటీసులు జారీ చేయమని సరిచేయమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఫ్యాన్లు రిపేరు, అంతకంటే దారుణం మరొకట్లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు, మీరు తీసుకురావచ్చు. కాకుండా ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అంటే ఎంత దారుణం. రెండోది అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం వచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా ఆలస్యం చేస్తున్నారని, సరైనటువంటి సమాధానం చెప్పట్లేదని కూడా ఇప్పుడు కూడా ఒక మిత్రుడు, మీడియా మిత్రుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏదైతే వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక చొరవ చూపమని నాకైతే తీవ్ర అసంతృప్తిగా ఉంది, చాలా బాధ కలిగిస్తుంది. ఒక హాస్పిటల్ ఏదైతే సిబ్బంది మీదే కాకుండా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ గారే కాకుండా, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి మీద, సభ్యుల మీద కూడా నాకు ఆవేదన, బాధ ఉంది. కనీసం జరిగిపోయింది. ఇక నుంచైనా మళ్లీ చెప్తున్నా, అద్భుతాలు చేయగలుగుతాం నేను చెప్పడం లేదు. కనీస పార్టీ సేవలు అందివ్వలేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా అది నాకు గౌరవం కాదు. హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా, సభ్యులుగా, సూపరింటెండెంట్ గా, ఆల్ హెచ్ఓడీలుగా, ప్రిన్సిపాల్ గా మీకు గౌరవం కాదు. వీటిని సరిచేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అన్న పథకం పెట్టి ప్రజల్ని భాగస్వాములు చేయాలా అన్న ఆలోచనతో అన్ని దగ్గరలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందే ఏదైతే ఈ యొక్క ముహూర్త బలం బాగుందా అన్నట్టు మల్లెల శ్రీహరి PhD విద్యార్థి సూచన అన్నట్టు DSR గ్రూప్ సంబంధించినటువంటి రఘురామరెడ్డి గారు ఒక 50 లక్షల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇస్తామని చెప్పడం జరిగింది. వారు ప్రధానంగా 2 సూచనలు చేసేవారు. ఏదైతే హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాటర్ ప్లాంట్, అదేవిధంగా పేషెంట్ల బంధువులు ఒక 400 మందికి ఒక ఏసీ రెస్ట్ హౌస్ లాగా, అంటే వేచి ఉండే గది, ఆ యొక్క పేషెంట్ల బంధువులు వేచి ఉండే గది వారే మేము మెయింటైన్ చేస్తాం దాన్ని. ఎందుకంటే పెట్టడం ఇంపార్టెంట్ కాదు, పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అదే మాట వాళ్ళు అడిగాను, వాళ్లే మేమే మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా వారి వైపు నుంచి సేవలు అందించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ నేను కోరుకోవాలి ఏంటంటే, మీరే కూర్చోండి, సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, ఆల్ హెచ్ఓడీస్, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూర్చొని ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయండి. మొత్తం చేస్తామని చెప్పని చేయగలుగుతామని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదైతే గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతంగా ఉంది, గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సేవలు చాలా బాగున్నాయని చెప్పని అందరూ చెబుతూ ఉంటారు. మరి మనం ఎందుకు చేయలేము? ఇక్కడ ఒక మంచి పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి దాతలు ఉన్నారు, అన్ని రకాల సహకరించేదానికి 2 మంత్రులు కూడా ఉన్నారు మనకి. ఇక్కడ పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు వేదారావు గారు ఉన్నారు,
అన్నిటికీ మించి అది మంచి కలెక్టర్, పనిచేసే కలెక్టర్, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసే కలెక్టర్, సానుకూల ధోరణితో ఆలోచన కలెక్టర్ ఉన్నారు. మనం అందరం కలిసి కనీసం ఒక 6 నెలలు ఇంతకంటే దృష్టి పెట్టి నేను కూడా దీనిలో సవాలుగా తీసుకుని ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి మాట ఇస్తున్నా. అదేవిధంగా మల్లెల శ్రీహరి లాంటి విద్యార్థుల్ని అభినందిస్తూ ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే యువత ఏదైతే ఉద్యోగస్తులు అందరికీ మనం చేసేది ఒకటే, ముఖ్యంగా యువతకి మనం చేసేది ఒకటే, మీలో ప్రశ్నించే తత్వం రావాలి, మీలో ప్రశ్నించే తత్వం పెరగాలి, మీలో ఏదైతే నిలదీసే తత్వం రావాలి, ఉద్యమించే తత్వం రావాలి. నేను ఓ ఎమ్మెల్యేగా పిలుపునిస్తూ ఉన్నా. నేను ఒక్కడిని ఇక్కడ ఎమ్మెల్యేనే కాదు, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు. నాకు ఓటేసి నన్ను ప్రజలు ఎమ్మెల్యే చేస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ సలహాలను కూడా ప్రత్యేకంగా తీసుకుంటాను. మీ యొక్క మాటల్ని ఆదేశాలుగా పాటిస్తాను. కాబట్టి చదువుకున్న యువత అందరినీ కూడా పిలుపునిస్తాం. చదువుకునే వాళ్ళం కానీ, చదివి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కానీ అందరినీ కూడా మీలో చైతన్యం ఇంకా ఇంకా రావాలా, నిలదీసే తత్వం రావాలా. అయితే నిలదీసేటప్పుడు, ఆ ప్రశ్నించేటప్పుడు కొందాయితమైన భాష, సాంప్రదాయమైన భాష, మంచి భాష మాట్లాడితే ఈ సమాజానికి మీరు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా నెల్లూరు రూరల్లో మీ మాటలు, మీ సూచనలు, మీ సలహాలు ఆదేశాలుగా, మీ మాటలు, మీ సూచనలు ఆదేశాలుగా భావించే మీ శాసనసభ్యుడు కోటారెడ్డి సదరెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడు కోటారెడ్డి సదరెడ్డిగా నేను ఉంటా. ఖచ్చితంగా కూడా ప్రశ్నించండి, నిలదీయండి, సూచనలు అందివ్వండి. వీలైనంత వరకు మళ్లీ చెప్తున్నా, ఒక్క రాత్రిలో అంతా అద్భుతాలు చేసేస్తాం అన్న పెద్ద మాటలు నేను చెప్పడం లేదు. ఉన్నంతలో, వీలైనంతలో మెరుగైనటువంటి సౌకర్యం అందించేదానికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. డాక్టర్లు ఉండటం లేదు హాస్పిటల్లో. మెయిన్ ప్రాబ్లం అదే. చెప్పండి. హాస్పిటల్లో డాక్టర్లు ఉండటం లేదు మేడం, స్పెషాలిటీ డాక్టర్లు. ఎన్నిసార్లు చెప్పినా దాదాపు ఇంకా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోలేదు. పరిస్థితి లేదు. నేను 10 వయసులో పూర్తిగా పోయింది. రౌండ్ చేయాలా? వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే రోజు రెగ్యులర్ గా చెప్తా ఉంటారు సార్ మేడం గారు. కానీ ఇది చెబుతూ ఏంటది ఇది చెబుతుంది అది జరగదు. 8:30 కూడా ఓపీ స్లిప్ ఇచ్చేవాళ్ళు ఉండడం లేదు. అది పరిస్థితి. డాక్టర్లంతా జూనియర్ డాక్టర్ల మీద భారం ఉంది. సీనియర్ డాక్టర్లు 1 గంట వస్తారు, 2 గంటలు వస్తుంటారు, వెళ్ళిపోతారు. పరీక్షలు రాస్తారు, రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు ఉండరు. మళ్ళీ రేపు రావాలా? ఉదాహరణకు ఒకటి చెప్తాను సార్. నేను నాకు ఇటీవల ఇక్కడే ఈ హాస్పిటల్లో అంబులెన్స్ లో డ్రైవర్ జూనియర్ డాక్టర్స్ అని చెప్తాను సార్. ఆయనకి వెన్నే ప్రాబ్లం వచ్చింది. రోజు ఒక జూనియర్ డాక్టర్ టాబ్లెట్ రాసి ఇస్తాము, నొప్పి ఎక్కువ పోతాము, మింగకుండా పోతుంది. అది లాస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి సీమ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు అడ్మిట్ చేసి మా తప్పు లేదని లెటర్ రాయించుకో ఇప్పుడు 4 రోజుల మీద ఆపరేషన్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. అంటే జూనియర్ డాక్టర్ అవగాహన లేకపోవడానికి అది సార్ పరిస్థితి. అంత దారుణం ఉంది. కొంతమంది చేస్తున్నారు సార్, సిన్సియర్ చేసేవాళ్ళు మాత్రం కాదు, చేయని వాళ్ళ సంగతి మాత్రం నేను చెప్తున్నాను సార్. ఇంకొకటి కేసు సార్, నిన్నగా మనం తిరుపతి నుంచి ఒక మీడియా పెద్ద ఆయన వాళ్ళ లారీకి హాస్పిటల్కి పోతుంటే ఆర్టీసీ దగ్గర చిన్న వెనక్కి పెడుతుంది ఆటో నుంచి. ఇప్పుడు నిశ్చిత హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి సీటీ తీశారు, రిపోర్ట్ 3 రోజుల తర్వాత ఇస్తా ఉన్నారు. అది సీరియస్ కేసు. ఇప్పుడు మళ్ళీ బయటకు పోయి సీటీ తీసుకున్నారు. అది ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 3 రోజులు దాకా బతకదా చచ్చిపోతారు. ఇట్లా ఉంది సార్ హాస్పిటల్ పరిస్థితి. అంటే డాక్టర్ దుఃఖపట్టుకున్నారు. ఎక్కడో చోట కొద్దిగా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది, లేదంటే చాలా నష్టపోతారు సార్. అదొకటి. కొంచెం బాత్రూమ్ పరిస్థితి కూడా బాగుంటుంది. నాగేశ్వర కన్నా ముందు మేము పరిస్థితి సార్ రాజన్ భవన్. అదే సార్ వాస్తవం. బాత్రూమ్ అసలు జగ్గులుంటాయి కదా సార్, మగ్గులుంటాయి కదా. కొంతమంది వాళ్ళు సొంత జగ్గులు తెచ్చుకున్నారు, వాడుకుంటారు, లోపలికి తెచ్చుకోబోతున్నారు. ఒకేసారి మీ అందరూ కడుపులు కొడడం ఇష్టం లేదు. చెప్పి చూస్తాను 3 days 4 days ఇది రెక్టిఫై కావాలా? తర్వాత లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా మీడియా తీసుకుని నేనే విజిట్ చేస్తాను. చెప్పాలి చెప్పండి ఇస్తాను. దయచేసి నష్టపోతాను.
సరే సార్ అదే సార్ అది ఏదైనా మీరు చేయగలిగితే నేను కూడా మీ నియోజకవర్గమే సార్ మాది నెలలో అందుకని నేను అడుగుతున్నాను సార్ కొంతమంది డాక్టర్లు వస్తారు బ్యాగ్ పెట్టేస్తారు లేదా బయటకు పంపిస్తారు సమ్మేస్తారు వాళ్ళకి పోతున్నారు సార్ అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏదైనా చేయగలిగితే చేయండి సార్ ఆ స్కానింగ్ సార్ ఏదో రాత్రికి రాత్రే అద్భుతాలు చేస్తా అన్న పెద్ద మాటలు చెప్తున్నారు కానీ ఖచ్చితంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమస్యల్ని రోగుల కష్టాలని ఆ యొక్క లోపాలని నేను సవాల్గా తీసుకున్నా. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతా. దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఒకసారి చెప్పాం, సరి చేసుకుంటే ఓకే, సరి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది ఆ యొక్క హాస్పిటల్ సేవలకు సంబంధించి ఇంకా బెటర్ అయ్యేదానికి P4 కింద అటు దాతలు అదే ప్రభుత్వం అందరి సహాయ సహకారం తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెన్ను కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. రెండు ఏదో ప్రశ్నించేందుకు అని కాకుండా నాకు ఒక 6 months టైం ఇవ్వండి. ఈ 6 నెలలకి లోపల అంటే 6 నెలల టైం అంటే శానిటేషన్ కాదు, శానిటేషన్ 2 days 3 days ఇటువే కావాల్సిందే. పెస్ట్ కంట్రోల్ అన్ని కూడా పర్మనెంట్ గా పూర్తి స్థాయిలో 6 months టైం ఇవ్వాలి. నేను కూడా వేమిరెడ్డి సుభాకర్ రెడ్డి గారు ఎంపీ గారితో ఇతర P4 డాక్టర్లతో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఏం చేయగలం బెటర్ సేవలు. నాకు 6 months టైం. రెండు మాటలు సార్. ఇక్కడ మరి కొత్త నిబంధనలు కొత్త రాజ్యాంగం ఉందో తెలియదు సార్. ఇప్పుడు ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు, ఆయన పక్కన వికలాంగుడు, ఆయన భార్య లేదు పేషెంట్కి, ఆయన వికలాంగుడ తండ్రి ఆయన 9 నెలల నుంచి డెత్ సర్టిఫికేట్ వస్తుంది. రోజు ఒకటి చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమంటారు, అది ఎక్కడ ఉంది సార్? ఏ నిబంధన? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమంటారు? ఇట్లాంటి రాజ్యాంగం కొత్త రాజ్యాంగాలు ఇక్కడ ఉన్నాయి సార్. ఆయన కూడా పేషెంట్ దగ్గర ఉండింది ఆయనే కొడుకే. కావాలి దగ్గర చలమచర్ల సార్ రవీంద్ర చంద్రుడు నేను కొత్త కాదు. అవును సార్. దొరికింది కదా సార్. ముందు నా ఫోన్ నేను విషయనా రమణ కూడా చెప్తాను చేసి చేస్తాను సార్. మాకు అవకాశం వచ్చింది కాబట్టి అడిగాను సార్. ఎప్పుడు ఉంటుంది అవకాశం? ఎప్పుడు అవకాశం? అప్పుడు కూడా మలేషియా నాకు భక్తోత్సవం అబ్బాయి నాకు పరిచయం ఉంటుంది. వరంగల్ ఇంట్లో రీచింగ్ చేస్తున్నాను అవన్నీ చేస్తుంటే అందరూ రావాల్సింది. బట్ మహానాడుతో అది ఇంకొక మాట సార్. రెగ్యులర్ ఎఫ్ఎన్ వాళ్ళు ఏమన్నా 18 మందే సార్. 3 షిఫ్ట్లకి అసలు వాళ్ళు లేరు. శానిటేషన్ అందువల్ల ఆ సేవలు కొంచెం లోపం సార్. చైర్మన్ గారు చేసుకుంటారా? చేసుకుంటారా? చూడండి ఇన్ఫర్మేషన్ తీసుకొని లేకుండా ఈ తర్వాత 10 days ముందు ఇన్ఫర్మేషన్ ఒన్నించుకొని ఇచ్చి అందరినీ కన్సర్న్ ఉండమని లిస్ట్ కాంట్రాక్టర్స్, స్టాఫ్, దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు అండ్ హెడ్స్ ఎవ్రీబడి ఈ లోపల ఈ 10 days అన్నీ రెన్యూ చేసుకుని ఎక్కడ ఉన్న దాంట్లో ఏం చేస్తే బాగుంటుందంటే అది నోట్లాగా తయారు చేసుకుంటే అది అయిన తర్వాత రోజు మీ 5 సభ్యులకు కూడా మీకు కూడా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏదో చైర్మన్ డైరెక్టర్ అట్లా కాకుండా మీకు కూడా దాంట్లో ఉన్న దాంట్లో ఒకరిది అంటే మీ 5 సెగ్రిగేట్ చేసుకుని 5 మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితేనే మీ కంట్రోల్లోకి వస్తుంది. మీరు 5 కలిసి ఒక దగ్గర, 3 ఒక దగ్గర ఈ హాస్పిటల్ మీరు కాదు. అన్న 7th నైన్త్ ఆల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి రెడీ. ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్ HODs, ఆల్ ఇన్ఛార్జెస్ ఆర్ మస్ట్ ఆల్ కన్సర్న్ కాంట్రాక్టర్స్ చేస్తున్నారు. 9వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు సుదీర్ఘంగా మాట్లాడే ఆ రోజు మొత్తం డేటా ఉండాలా, బాధ్యులు ఉండాలి. ఈ లోపల శానిటేషన్, ఫ్యాన్లు వాటిని బెటర్మెంట్ చూపిస్తారో చూపించాలి.
చేయగలిగినవి మీకు 10 days లో చేసేయడం, చేయగలిగిన చిన్న చిన్న చేసేయచ్చు. చేయలేని లాంగ్ టర్మ్ ఉంది అంటే ఇప్పుడు నాకు ఆయన చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళకి ఏం మైనస్ ఉందో కూడా చూసుకొని దానికి యాడ్ చేసుకోవడానికి ఏం చేయాలా, ఉన్న దాంట్లో ఏం చేయాలి, రెండు కలిపి కడబడుకొని మాట్లాడుకుంటే మీకు కూడా బాగా చెప్పేస్తారు. ఎన్ని బాగుంటాయి బాగా కోపమైన వచ్చిందంటే ఫుడ్ మేము బాగాలేదని చెప్పారు. విజువల్ సార్ అంటారు మీరు, విజువల్ సార్ అని మీకు అన్నారంటే కంప్లైంట్ చేసినట్టే కదా, మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకుని కదా? నాకేం అంత మొదలు లేదు, మీకున్నా కూడా నేను అనుకోవటం మీకేం మొదలు లేదు. మీ నోటీస్కి వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా డిఫరెంట్ వాదనలు ఉంటే, లేదు సార్ ఫుడ్ బాగుంది అన్న వాదన ఉంటే ఓకే నో ప్రాబ్లం. నిజం సార్ ఫుడ్ మెనూ బాగాలేదు, మెనూ మెయింటైన్ చేయట్లేదు, నేను 2 సార్లు చెప్పాను వెళ్ళలేదంటే సూపర్ హిట్గా ఇది అందరికి అవమానం, మీకు అవమానం, నాకు అవమానం, నాకు కూడా అవమానం. నేను కూడా యాక్షన్ తీసుకోండి. పేమెంట్ సార్ మీరు సర్టిఫై చేస్తే పేమెంట్ ఇస్తారు. వితౌట్ సర్టిఫికేషన్ పేమెంట్ కాదు కదా. ఇంకేంది మీ చేతిలో పని? ఒకటి మీరు సర్టిఫై చేస్తే మన పేమెంట్ వస్తుంది ఎవరికైనా, అటు శానిటేషన్కైనా, సెక్యూరిటీకైనా, ఫుడ్ కాంట్రాక్ట్కైనా, పెస్ట్కైనా. మీరు సర్టిఫై చేయమాకండి, చెప్పండి ఎమ్మెల్యే చెప్పాడు ఇదేనా చెప్పని. పూర్తి స్థాయిలో సర్వీస్ ఉంటేనే చేయండి. వీళ్ళు కూడా లింక్స్ ఉంటాం. అర్థం చేసుకోండి సొసైటీ గారు, అర్థం చేసుకోండి. నాకు మీకేం ఆస్తి తగ్గదని లేవు, గట్ట తగ్గదని లేవు, చెట్ల తగ్గదని లేవు, పుట్ల తగ్గదని లేవు. దయచేసి కలిసి పనిచేసి కొంత బెటర్మెంట్. మళ్ళీ చెప్తున్నా, రాత్రికి రాత్రి అద్భుతాలు చేస్తానని మాట నేను మాట్లాడటం లేదు. అట్లీస్ట్ సీజన్ చేస్తాను. మీడియా కూడా చెప్తున్నా అందుకోవాలి. ఆ డైట్ బిల్డింగ్ మరీ ఘోరంగా ఉంటుంది సార్. అది మరి ఎలుకలు తిరుగుతానే ఉంటే అక్కడే వండుతుంటారు. కష్టం వచ్చినట్టున్నారు. వాళ్ళైతే మరి